2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తను ఎక్కడ కాలు పెడితే అక్కడ ఉగ్ర జాడలు, ఉగ్ర నీడలు, ఉగ్ర దాడులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఓ పెద్ద చర్చగా జరుగుతుంది. ఎందుకంటే గత నెల 22న పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల జాడలు కావచ్చు, ఉగ్రవాదుల అడుగులు కావచ్చు, ఎక్కడ పడినా పోలీసులు వెంటనే పట్టేస్తున్నారు. వారి యొక్క జాడలకు సంబంధించి ఆ నీడలు కూడా ఎక్కడ కనిపించకుండా వాళ్ళంతా క్షుణ్ణంగా పరిశీలించి వారందరినీ అటాక్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు, నిఘా వర్గాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం హాట్ టాపిక్ ఇప్పుడు హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే తను ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అవుతుంది అని చెప్పి ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి మన హైదరాబాద్కి ఏం సంబంధం? అయితే రీసెంట్గా తను హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో, అంటే సికింద్రాబాద్లో నుంచి ఒక ట్రైన్లో వచ్చి మళ్ళా తను వెళ్ళినట్లుగా అక్కడ వీడియోలు తీసినట్లుగా మనకు తన వీడియోస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియోనే అనేకమైన అనుమానాలకు తావిస్తుంది. సో మనం హైదరాబాద్కి సంబంధించి ఎందుకు భయపడాలి అంటే, గతంలో మనం చూసాం ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఉగ్రదాడులు జరుగుతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ పేలుళ్లే దానికి నిదర్శనం. చాలా సరదాగా ఉండే కోటి ప్రదేశాలు కూడా, కోటి లాంటి ప్రదేశాల్లో కూడా మనం చూసాం గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్టింగ్. ఇలాంటివన్నీ మనకు ఉదాహరణలు. అంటే మనం హైదరాబాద్లో డేంజర్ జోన్లో లేం కదా అనుకోవచ్చు, కానీ 100% డేంజర్ జోన్లో ఉన్నామనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న పెహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే 22 రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయో వాటిల్లో హైదరాబాద్ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు మొత్తం కూడా. సో ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. ఇది ఒక పర్యాటక ప్రాంతం. ఒక వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇక్కడికి రెగ్యులర్గా ప్రజలు వచ్చి వెళ్తుంటారు. అయితే ఇక్కడికి హైదరాబాద్కి జ్యోతి మల్హోత్రా వచ్చి ఇక్కడ కొన్ని వీడియోలు తీసుకుంటున్నట్లుగా తన వీడియోలు తన ఛానల్లోనే ఉన్నాయి. 2023 సెప్టెంబర్లో ఎవరైతే జ్యోతి మల్హోత్రా మనం చెప్తున్నామో తను బెంగళూరు వందే భారత్ రైలు వర్చువల్గా ప్రారంభించిన నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా హైదరాబాద్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే తను ఎక్కడికి వచ్చి వెళితే ఇక్కడున్న నిఘా వర్గాల సమాచారం ఉగ్రవాదులకు ఇవ్వటం, ఎట్ ద సేమ్ టైం ఉగ్రవాదులు ఆమె వెళ్ళిన తర్వాత అదును చూసి అటాకులు చేయడం, ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి అనేది నిన్న మొన్న నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. తను హైదరాబాద్కి వచ్చింది, ఇక్కడున్న పోలీస్ సిచ్యువేషన్స్ ఏంటి, సెక్యూరిటీ రీజన్స్ ఏంటి, అంటే ఇక్కడున్న పరిస్థితులను మొత్తం కూడా ఉగ్రవాదులకు చెప్పిందా, లేదంటే ఇక్కడున్న సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఉగ్రవాదులకు చేరవేసిందా అనే అనుమానాలు ఇప్పుడు చాలా తావిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పుడు చాలా వీడియోలు, అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి సంబంధాలు ఉన్నాయన్న తర్వాత జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకొని తను ఎక్కడెక్కడైతే ప్లాన్ చేసిందో వాటన్నిటిపైన విచారణ చేస్తున్నారు. చాలా క్లారిటీ వచ్చింది. పెహల్గాంకి కూడా వెళ్ళి అక్కడ తను చేసిన వీడియోల తర్వాతే ఈ యొక్క పెహల్గాం పర్యాటకులపైన దాడి జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి హైదరాబాద్కి కూడా వచ్చి అంటే దేశద్రోహం చేస్తుంది అనేది గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దేశ నిఘా వ్యవస్థ మొత్తం తనకు సంబంధించిన వీడియోల పైన ఆరాధిస్తున్నారు. అయితే పెహల్గాం పర్యాటకుల దాడికి సంబంధించి ఇటు సమాచారాన్ని కూడా తను పాక్లో ఉన్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి చేరవేసింది అనే ఒక అనుమానం చాలా బలంగా ఉంది. అయితే ఈ వీడియోలను షేర్ చేస్తూ కొంతమంది హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒరిస్సాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా జ్యోతి మల్హోత్రా రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె ఒరిస్సాకు వెళ్ళి అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించడమే కాకుండా ఆ టైంలో మరో యూట్యూబర్ని సహాయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటివన్నీ, అంటే ఇది ఒక్కటే కాదు, చాలా కూడా జ్యోతి మల్హోత్రా చేసిన పర్యటనల తర్వాత చాలా అటాకులు జరిగినాయి. సో ఇప్పుడు కూడా సికింద్రాబాద్కు తను వచ్చి వెళ్ళింది కనుక ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేశారేమో. మనం చూసాం నిన్న మొన్న ఏదైతే విజయనగరంకి సంబంధించి ఒక వ్యక్తి, అదేవిధంగా హైదరాబాద్కి చెందిన మరొక ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తులను, ఉగ్రవాదులతో దోస్తానం ఉన్న వ్యక్తుల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లుగా చూస్తున్నాం. అంటే హైదరాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రదేశాల్లో డమ్మీ బాంబ్ బ్లాస్ట్లు చేసేందుకు కుట్రలు చేశారనేది
అనేది బహిర్గతమైంది. ఇక్కడ నిఘా వర్గాలు కూడా దానిపైన పనిచేస్తున్నాయి. సో ఎట్టకేలకు జ్యోతి మల్హోత్రా అడుగుపెట్టిన ప్రతి దగ్గర కూడా ఇలాంటి ఉగ్రదాడులు అదేవిధంగా జరుగుతున్నాయనే అనుమానాలు బలమై ఉన్నప్పటికీ హైదరాబాద్లో కూడా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి వాటికి ఏమైనా అటాక్స్కి ఏమైనా ఇలాంటి ప్లాన్స్ ఏమైనా చేశారా అనే దానిపైన చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడున్న నిఘా వర్గాలు మొత్తం కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే ఏ క్షణమైనా ఇక్కడ చాలా మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అది చార్మినారా, ఓల్డ్ సిటీనా, హైదరాబాద్ మనం చూసాం. ఎవరికి అనుమానం రాని ఆ యొక్క విజయనగరానికి సంబంధించిన ఒక యువకుడిని పట్టుకోవడం, అక్కడ తను ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ISIS తీవ్రవాదులతో ఫ్రెండ్షిప్ ఏర్పడడం, వాళ్ళ దగ్గర నుంచే ఏదైతే కావాల్సిన బాంబ్ బ్లాస్టింగ్ కావాల్సిన ఆ యొక్క వాటన్నిటిని కూడా సేకరించి మందుగుండ్లను సేకరించి దగ్గర పెట్టుకున్నట్లుగా వాటి నుంచి ఒక్కసారి ప్రజల్ని భయభ్రాంతులకు చేసే విధంగా కుట్రలు పండినట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారాయి. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా బాంబ్ బ్లాస్ట్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నిఘా వర్గాలు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, చార్మినార్. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తను ఎక్కడ కాలు పెడితే అక్కడ ఉగ్ర జాడలు, ఉగ్ర నీడలు, ఉగ్ర దాడులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఓ పెద్ద చర్చగా జరుగుతుంది. ఎందుకంటే గత నెల 22న పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల జాడలు కావచ్చు, ఉగ్రవాదుల అడుగులు కావచ్చు, ఎక్కడ పడినా పోలీసులు వెంటనే పట్టేస్తున్నారు. వారి యొక్క జాడలకు సంబంధించి ఆ నీడలు కూడా ఎక్కడ కనిపించకుండా వాళ్ళంతా క్షుణ్ణంగా పరిశీలించి వారందరినీ అటాక్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు, నిఘా వర్గాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం హాట్ టాపిక్ ఇప్పుడు హైదరాబాదే కాదు తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే తను ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అవుతుంది అని చెప్పి ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి మన హైదరాబాద్కి ఏం సంబంధం? అయితే రీసెంట్గా తను హైదరాబాద్ కూడా వచ్చి ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో అంటే సికింద్రాబాద్లో నుంచి ఒక ట్రైన్లో వచ్చి మళ్ళా తను వెళ్ళినట్లుగా అక్కడ వీడియోలు తీసినట్లుగా మనకు తన వీడియోస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియోనే అనేకమైన అనుమానాలకు తావిస్తుంది. సో మనం హైదరాబాద్కి సంబంధించి ఎందుకు భయపడాలి అంటే గతంలో మనం చూసాం ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఉగ్రదాడులు జరుగుతాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దిల్సుఖ్ నగర్ పేలులే దానికి నిదర్శనం. చాలా సరదాగా ఉండే కోటి ప్రదేశాలు కూడా, కోటి లాంటి ప్రదేశాల్లో కూడా మనం చూసాం గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్టింగ్. ఇలాంటివన్నీ మనకు ఉదాహరణలు. అంటే మనం హైదరాబాద్లో డేంజర్ జోన్లో లేం కదా అనుకోవచ్చు, కానీ 100% డేంజర్ జోన్లో ఉన్నామనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న పెహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే 22 రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయో వాటిల్లో హైదరాబాద్ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు మొత్తం కూడా. సో ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. ఇది ఒక పర్యాటక ప్రాంతం. ఒక వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇక్కడికి రెగ్యులర్గా ప్రజలు వచ్చి వెళ్తుంటారు. అయితే ఇక్కడికి హైదరాబాద్కి జ్యోతి మల్హోత్రా వచ్చి ఇక్కడ కొన్ని వీడియోలు తీసుకుంటున్నట్లుగా తన వీడియోలు తన ఛానల్లోనే ఉన్నాయి. 2023 సెప్టెంబర్లో ఎవరైతే జ్యోతి మల్హోత్రా మనం చెప్తున్నామో తను బెంగళూరు వందే భారత్ రైలు వర్చువల్గా ప్రారంభించిన నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా హైదరాబాద్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే తను ఎక్కడికి వచ్చి వెళితే ఇక్కడున్న నిఘా వర్గాల సమాచారం ఉగ్రవాదులకు ఇవ్వటం, ఎట్ ద సేమ్ టైం ఉగ్రవాదులు ఆమె వెళ్ళిన తర్వాత అదును చూసి అటాకులు చేయడం, ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి అనేది నిన్న మొన్న నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. తను హైదరాబాద్కి వచ్చింది, ఇక్కడున్న పోలీస్ సిచ్యువేషన్స్ ఏంటి, సెక్యూరిటీ రీజన్స్ ఏంటి, అంటే ఇక్కడున్న పరిస్థితులను మొత్తం కూడా ఉగ్రవాదులకు చెప్పిందా, లేదంటే ఇక్కడున్న సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఉగ్రవాదులకు చేరవేసిందా అనే అనుమానాలు ఇప్పుడు చాలా తావిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పుడు చాలా వీడియోలు, అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదులతోటి సంబంధాలు ఉన్నాయన్న తర్వాత జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకొని తను ఎక్కడెక్కడైతే ప్లాన్ చేసిందో వాటన్నిటిపైన విచారణ చేస్తున్నారు. చాలా క్లారిటీ వచ్చింది. పెహల్గాంకి కూడా వెళ్ళి అక్కడ తను చేసిన వీడియోల తర్వాతే ఈ యొక్క పెహల్గాం పర్యాటకులపైన దాడి జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి హైదరాబాద్కి కూడా వచ్చి అంటే దేశద్రోహం చేస్తుంది అనేది గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దేశ నిఘా వ్యవస్థ మొత్తం తనకు సంబంధించిన వీడియోల పైన ఆరాధిస్తున్నారు. అయితే పెహల్గాం పర్యాటకుల దాడికి సంబంధించి ఇటు సమాచారాన్ని కూడా తను పాక్లో ఉన్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి చేరవేసింది అనే ఒక అనుమానం చాలా బలంగా ఉంది. అయితే
ఈ వీడియోలను షేర్ చేస్తూ కొంతమంది హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒరిస్సాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా జ్యోతి మల్హోత్రా రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె ఒరిస్సాకు వెళ్ళి అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించడమే కాకుండా ఆ టైంలో మరో యూట్యూబర్ని సహాయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటివన్నీ అంటే ఇది ఒక్కటే కాదు, చాలా కూడా జ్యోతి మల్హోత్రా చేసిన పర్యటనల తర్వాత చాలా అటాకులు జరిగినాయి. సో ఇప్పుడు కూడా సికింద్రాబాద్కు తను వచ్చి వెళ్ళింది కనుక ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేశారేమో. మనం చూసాం నిన్న మొన్న ఏదైతే విజయనగరంకి సంబంధించి ఒక వ్యక్తి, అదేవిధంగా హైదరాబాద్కు చెందిన మరొక ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తులను, ఉగ్రవాదులతో దోస్తానం ఉన్న వ్యక్తుల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లుగా చూస్తున్నాం. అంటే హైదరాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రదేశాల్లో డమ్మీ బాంబ్ బ్లాస్ట్లు చేసేందుకు కుట్రలు చేశారనేది బహిర్గతమైంది. ఇక్కడ నిఘా వర్గాలు కూడా దానిపైన పనిచేస్తున్నాయి. సో ఎట్టకేలకు జ్యోతి మల్హోత్రా అడుగుపెట్టిన ప్రతి దగ్గర కూడా ఇలాంటి ఉగ్రదాడులు అదేవిధంగా జరుగుతున్నాయనే అనుమానాలు బలమై ఉన్నప్పటికీ హైదరాబాద్లో కూడా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి వాటికి ఏమైనా అటాక్స్కి ఏమైనా ఇలాంటి ప్లాన్స్ ఏమైనా చేశారా అనే దానిపైన చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడున్న నిఘా వర్గాలు మొత్తం కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే ఏ క్షణమైనా ఇక్కడ చాలా మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అది చార్మినారా, ఓల్డ్ సిటీనా, హైదరాబాదా మనం చూసాం. ఎవరికి అనుమానం రాని విజయనగరానికి సంబంధించిన ఒక యువకుడిని పట్టుకోవడం, అక్కడ తను ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ISIS తీవ్రవాదులతో ఫ్రెండ్షిప్ ఏర్పడడం, వాళ్ళ దగ్గర నుంచే ఏదైతే కావాల్సిన బాంబ్ బ్లాస్టింగ్ కావాల్సిన వాటన్నిటిని కూడా సేకరించి, మందుగుండ్లను సేకరించి దగ్గర పెట్టుకున్నట్లుగా వాటి నుంచి ఒకసారి ప్రజల్ని భయభ్రాంతులకు చేసే విధంగా కుట్రలు పండినట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారాయి. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా బాంబ్ బ్లాస్ట్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నిఘా వర్గాలు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, చార్మినార్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.